ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ టీచరు, పరువు మర్యాదలనేసి మీ అమ్మ అంత రోషంగా మాట్లాడుతుంటే తమరు ఏమీ అనకుండా కళ్ళప్పగించి చూస్తారేంటి? అమ్మా, నేను మాట్లాడొస్తానంటే నా ముందే మాట్లాడాలి అన్నారు. కానీ ఇక్కడికొచ్చి నేను మాట్లాడకుండా మీరే గొడవ చేస్తున్నారు. గొడవ కాదురా, క్లారిటీగా తెలుసుకుంటే మళ్ళీ రావాలో వద్దో అర్థమవుతుంది. లేకపోతే మన కారుకి డీజిల్ దండగా. చూడండి, మీరొచ్చిన ఉద్దేశం ఏంటో చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. ఏం లేదు బావా, పూజలు పరిహారాలు అంటూ శ్రీవల్లి కాలు కాల్చేసుకుంది. జరగరాందేదైనా జరిగితే ఎలా అని. నువ్వు ఊరుకోరా, నువ్వే శ్రీకృష్ణ పరమాత్ముడైనట్టు సాఫ్ట్గా చెప్తున్నావు. ఎంత దాకా వచ్చాక విషయం చెప్పకుండా సణుగుతావెందుకు? నువ్విట్టా నవ్వుతా ఉంటే నాకెంత సంబరంగా ఉంటాదో తెలుసా అప్పుడా? నిన్ను సంతోషపెట్టాలనే ఇలాంటి పనులు చేస్తున్నా నానమ్మా. పాపం ఆ గంగ ఇంట్లో చిన్నగా యుద్ధం జరుగుతా ఉంటది. ఎందుకు జరగదు నానమ్మా? శ్రీవల్లిని నేను ఎత్తుకున్న ఫోటోలని షణ్ముఖం వాళ్ళ అమ్మ నాన్న ప్రింట్ చేసి మరీ చూపిస్తూ ఉంటారు. ఏమే, ఊరికే నోరు పారేసుకోవడం కాదు, ఆ ఫోటో చూపించు. ఎందుకు చూపించనండి? ఇదిగోండి అన్నయ్య గారు, ఏమైంది అని ఆరా తీశారు కదా, ఇదిగో ఫోటోలు చూడండి. చూడయ్యా. గంగ కళ్ళు పెద్దవి కదా, కన్ను రెప్పలు కొట్టకుండా చూస్తూ ఉంటాడు. ఇదిగో చూడమ్మా, చూడండి. ఇదిగోమ్మా, నువ్వు కూడా చూడు. ఆడి ముగ్గురు సెల్లెళ్ళు నోరెళ్ళ పెట్టుకుని ఈ ఫోటోలు ఎప్పుడు తీశారా నాయనా అనుకుంటా ఏడుస్తా ఉంటారో. గుళ్ళో దిగిన ఫోటోసే కదా, ఈ మాత్రానికే గొడవ ఎందుకు? గుళ్ళో దిగారా, పార్కులో దిగారా అని కాదమ్మా, ఎలా దిగారని ముఖ్యం. వీళ్ళన్న గంగేమో నా చెల్లెళ్ళని కాలు కందకుండా చూసుకుంటున్నాను అంటాడు. ఈ శివపార్వతి వాళ్ళ అన్నేమో శ్రీవల్లి అసలు కిందకే దిగకూడదు అంటాడు. అక్క కళ్ళు తిరిగి నిప్పుల్లో పడిపోబోతుంటే దేవాబావ పట్టుకుని ఎత్తుకున్నాడు. అలాగా? చేత కానప్పుడు మొక్కుబడులెందుకమ్మా? అదేమైనా ఫ్యాషన్ షో తిరిగే నడక అనుకుంటున్నావా? అలా అనకండి. అమ్మవారి మీద భక్తితో చేసే వాటిని అలాంటి వాటితో పోల్చి మా మనసులు నొచ్చుకునేలా చేయకండి. అమ్మా, నువ్వందరినీ భయపెట్టడానికి మాట్లాడతావు. రే, మీ అమ్మ మాట్లాడకపోతే రేపొద్దున జనాలు మన గురించి మాట్లాడుకుంటారు. ఇంతకీ ఆ ఫోటోలు మీకెక్కడివి? ఎవరు పంపించారు? ఎవరు పంపిస్తే ఏంటమ్మా, మా మంచి కోరి పంపించారనుకుంటా. ఫోటో తీశాక వాటినిలా షేర్ చేశారంటే ఖచ్చితంగా కుట్ర ఉంటుంది. ఇదా దేవగాడి పని అయ్యుంటుంది. ఇప్పుడే వాడి సంగతి తేలుస్తాను. అన్నయ్య, దయచేసి నువ్వు ఆవేశపడొద్దు. నాకు కళ్ళు తిరిగి పడిపోతుంటేనే కదా దేవా బావ నన్ను పట్టుకున్నాడని ఇప్పుడు నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. బావ నాకు సాయం చేసి మేలే చేశాడనుకోవాలి. అదేంటక్క అలా అంటావ్? నిన్న రాత్రి... దయచేసి మీరెవరు మాట్లాడకండి. నా కూతురు నిప్పు తను ఎలాంటి తప్పు చేయదు కాబట్టే దోషం ఉందనేసి ఎవరు తన వైపు వేలు పెట్టి చూపించకూడదనేసే కాళ్ళు కాలుతున్నా సరే నిప్పుల మీద నడిచింది. కాళ్ళు కాలే నిప్పుల్లో పడబోతుంటే దేవరాజు పట్టుకున్నాడు. ఇందులో ఎవరి దురుద్దేశమూ లేదు. ఆయన గారు అక్కడెందుకున్నారంట? శ్రీవల్లి ఎక్కడుంటే అక్కడుంటాడు. మరి తెలిసి కూడా ఎందుకురా ఈ పిల్లే కావాలని ఎంటపడుతున్నావు? ఇదిగో టీచరు,
శ్రీవల్లి ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంది. ఆ పోలీస్ సార్ ఈ ఇంట్లో ఉన్నాడా? లేడు కదా. అలాంటప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? శ్రీవల్లి ఎక్కడుంటే అక్కడుంటాడని. శ్రీవల్లి స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎదురవుతాడు. వాణ్ణి రోడ్డు మీదకి రాకుండా చేస్తేనే ఇలాంటి మాటలు రావు. పోరా, వెళ్ళి వాడి చేతులు విరగొట్టుపో. రోడ్డు మీద కాదు కదా, అసలు ఇంట్లో కూడా నడవడానికి రాకుండా కాళ్ళు విరగొట్టాయి. మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి కోడలుగా చేసుకోవాలనే కదా వియంకులు ఎన్నిసార్లు మన ఇంటికి వస్తున్నారు. ఏదో పొరపాటు అయింది, పెద్ద మనసు చేసుకుని ముందుకెళ్లాలని మాట్లాడుకోవాలే గాని వాడు కొడతాను వీడిని తంతాను అంటే ఎలా అవుద్దిరా? మావయ్య, మీరెందుకు ఆవేశపడుతున్నారు? ఆవేశం కాదమ్మా, నా పెద్ద కూతురు పెళ్ళవకుండానే మూడో కూతురికి పెళ్ళయింది. ఈ సంబంధం కాదని వేరే సంబంధాన్ని తీసుకొచ్చినా కూడా పెద్దమ్మాయి కాకుండా మూడో కూతురికి పెళ్ళి ఎందుకయిందని అడిగితే ఎంతో కొంత అపార్థం చేసుకుంటారు. అందుకేగా మా కంట కట్టాలనుకున్నారు. ఏంటి ఆ మాటలమ్మా? శ్రీవల్లి అలాంటితో నాకు బాగా తెలుసు. శ్రీవల్లి స్కూల్లో పనిచేస్తున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అలాంటి వినయ విధేయత గల అమ్మాయి నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఎన్ని జరిగినా సరే శ్రీవల్లి కావాలని కోరుకుంటున్నానంటే అదేంటో మీరందరూ తెలుసుకోవాలి. తనకి ఎంత విలువుందో మీరు అర్థం చేసుకోవాలమ్మా. బావుందిరా, శ్రీవల్లినే దేవత చేసావు. ఇక తనకేమంటుతుంది దోషం? ఇలా అనుకుని మన ఇంటి కోడల్ని చేసుకోమంటావు. పరిహారాలు పూజలు ఇంకేం చేయనక్కర్లేదు. ఏకంగా పెళ్లి ముహూర్తం పెట్టిస్తే పెళ్లి చేసుకుని నువ్వు కాపురం మొదలు పెడతానంటావు, అంతేగా? చూడండి, షణ్ముఖం, శ్రీవల్లి ఒకరినొకరు ఇష్టపడ్డారు. జరిగిన వాటిని మర్చిపోయి త్వరగా ముహూర్తాలు పెట్టేసుకుంటే ఈ గొడవలేవీ ఉండవు. అసలు పెళ్లి జరగడమే పెద్ద గొడవైంది కదమ్మా. ఇంకేం మాట్లాడతారులేండి, పదండి వెళ్దాం. అమ్మా ఒక్క నిమిషం, మరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారు? ఆ పోలీస్ ఆయన మా కాబోయే కోడలు వెంట పడకుండా ఆ అమ్మాయి కింద పడిపోతుంటే పట్టుకోకుండా ఉంటే దూరంగా ఉన్నాడని మాకు అనిపించినప్పుడు అప్పుడు పెళ్లి గురించి మాట్లాడదాం. పదండి. పద. శ్రీవల్లి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వస్తానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.